ఆంధ్రాలో పెట్రోల్ సంక్షోభం ముగిసింది. పెట్రోలు, డీజిలు ఒక వారం రోజుల పాటు ప్రజలతో ఆటలాడినాయి. పెట్రోల్ బంకులు మూసేయడం, తెరవడం, మూసేయడం, తెరవడం. ఏదైతే రాష్ట్రంలో కాంట్రాక్టర్లు చేసే పనులకి కమర్షియల్‌గా బల్క్‌గా కొనాల్సినటువంటి పెట్రోల్ రూ. 153 పెట్టి కొనాల్సినటువంటి పెట్రోల్‌కి బదులుగా, వాళ్ళు మామూలు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోయించుకోవచ్చు అని ఇచ్చిన ఆదేశాలతో ప్రారంభమైనటువంటి సంక్షోభం. వాళ్ళు ఫుల్‌గా కొట్టించుకెళ్ళేటప్పటికి ఇక్కడ ట్యాంకులు ఖాళీ అయిపోయినాయి. ఆ పైన అడిగితే సప్లై చేయడానికి సదరు సంస్థలు లేవన్నారు. అదే సందర్భంలో వీళ్ళు అడ్వాన్సులు పే చేయాల్సినటువంటి పరిస్థితి, అప్పులు చెల్లించాల్సిన పరిస్థితిలో తలెత్తింది. దేశంలో ఎక్కడా లేని సంక్షోభానికి కారణమైంది అదే. దాని మీద కేంద్రము ఇన్వాల్వ్ అవ్వడం, ఇటు రాష్ట్ర ప్రభుత్వము సీరియస్‌గా స్పందించిన తర్వాత, చంద్రబాబు గారు పదే పదే రివ్యూలు చేసిన తర్వాత, అసలు సమస్య ఆయన దృష్టికి వచ్చిన తర్వాతన సృష్టికి కారణమైంది, ఆ సమస్య సృష్టికి కారణమైంది ఉన్నత స్థాయి అధికారులే. లేదా కాంట్రాక్టర్లు వాళ్ళు కలిసి తీసుకున్న నిర్ణయం. బాబు గారు అది సెటరైట్ చేయమని ఆగ్రహం వ్యక్తం చేశాక, ఇప్పుడు పెట్రోల్, డీజిలు ప్రతి పెట్రోల్ బంకులో కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పటికి కూడా రూ. 200కే ఆయిల్ కొడుతున్నారు. టూ వీలర్‌లో 10 లీటర్ల చొప్పున కార్లకి కొడుతున్నటువంటి పరిస్థితి డీజిల్‌కి కానీ అట్లాగుంది. రిస్ట్రిక్షన్స్ మధ్యన ఈ బారులు తీరే పరిస్థితి లేకుండా కంట్రోల్ చేయగలిగారు.